ఎస్, బేబీ ఎలా ఉందో చూద్దామా? ఫీటల్ గ్రోత్ ఈస్ గుడ్. హార్ట్ బీట్ ఈస్ 160. దట్స్ నార్మల్. There's movement. That's great. Everything is fine. Very good. భార్యాభర్తలిద్దరూ లాస్ట్ టైమే ట్రీట్ ఇవ్వకుండా ఎగ్గొట్టారు. ఈసారి నేను వదిలిపెట్టను. మీరు ఎస్కేప్ అవ్వలేరు. ఆనంద్స్ నాట్ ఇన్ టౌన్. ఇన్ఫాక్ట్ తనకి ఇంకో విషయం కూడా చెప్పలేదు. సర్ప్రైజ్ గా ఉంచాను. సో స్వీట్. ఎప్పుడు వస్తున్నాడు? రేపే. 9 months పాటు వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ జోలికి వెళ్ళొద్దని చెప్పు. అతనిక నీతో మాత్రమే టైం స్పెండ్ చేయాలి. డాక్టర్, ఒక చిన్న డౌట్. యా డార్లింగ్. కార్లో లాంగ్ ట్రావెల్ చేయొచ్చా? ఇస్ ఇట్ ఓకే అట్ దిస్ స్టేజ్? వాట్ డు యు మీన్ మీరా? కవిన్ బర్త్డే సెలబ్రేషన్స్కి కన్యాకుమారికి ఒక లాంగ్ రోడ్ ట్రిప్ ప్లాన్ చేసాం. వెళ్ళకపోతే ఎంతో డిసప్పాయింట్ అవుతాడు. అందుకే ఛాన్సే లేదు. ఇప్పుడు నీకు 8th week. యు నీడ్ టు బి వెరీ కేర్ఫుల్. నడవడం కూడా చాలా జాగ్రత్తగా నడవాలంటుంటే నువ్వేమో రోడ్ ట్రిప్కి వెళ్తానంటున్నావు. కవిన్ ని కన్విన్స్ చేయమీరా. హీల్ అండర్స్టాండ్. నెక్స్ట్ ఇయర్ ఇంతకంటే గ్రాండ్ గా ప్లాన్ చేయండి విత్ యువర్ బేబీ. చీర్ అప్ మై గర్ల్. It's time to celebrate. పర్లేదే, నువ్వు కూడా నా ఆర్టికల్స్ చదవటం మొదలెట్టావు. ఆశ్చర్యంగా ఉంది. ఊరికే బోర్ కొడుతోందని చదవడం మొదలెట్టాను, కానీ స్టాప్ చేయలేకపోయానే. అంత సూపర్గా రాసావు. అవును, ఆ ట్రైబల్స్ గురించి ఎలా అంత ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసావు? ఇదివరకు ఎప్పుడో కలెక్ట్ చేసిన డీటెయిల్స్ అవి. రాయటానికి టైం దొరకలేదు. ఇప్పుడు జాబ్ మానేశాను కదా. సో కవిన్ స్కూల్కి వెళ్ళాక నాకు అంతా ఫ్రీ టైమే. అందుకే ఇప్పుడు మళ్ళీ రాయటం మొదలెట్టా. ఏం జరుగుతుందో చూద్దాం. లైఫ్ని బాగా ఎంజాయ్ చేస్తున్నావు మీరా. ఏంటి అసూయ పడుతున్నట్టున్నావు? ప్రసాద్ నేను బాగా చూసుకుంటున్నాడా లేదా? వాడేంటే నన్ను చూసుకునేది? నేనేమైనా చిన్నపిల్లనా? హే, మళ్ళీ గొడవ పట్ట మొదలెట్టారా? మేడం, మీ ఇద్దరికి అసలు వేరే పని లేదే. వాడు నా నుంచి ఏదో దాస్తున్నాడే. హీస్ చీటింగ్ ఆన్ మీ. వాడికి ఇంకెవరితోనో అఫైర్ ఉంది మీరా. కామెడీ చేయకోమా. ప్రసాద్ నాకు కాలేజ్ డేస్ నుంచి తెలుసు. ఐఎమ్ డామ్ షూర్ వాడు అసలు ఆ టైపే కాదు. నీ ఫ్రెండ్ మీద ఈగ వాలనివ్వవుగా. ఎప్పుడు చూసినా వాడికి సపోర్ట్ చేస్తూనే ఉంటావు. ఇడియట్. కొంచెం ఓపిక పెట్టవే, నేను వాడితో మాట్లాడతాను. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఓకే, సరే వదిలేవే. నా గోల్ ఎప్పుడు ఉండేదేగా, కొత్త ఉంది. అవును, కవిన్ బర్త్డేకి ఇంకా 3 రోజులే కదా ఉన్నాయి. ప్లాన్ ఏమిటి? ట్రిప్ ఎక్కడికి వెళ్తున్నారు? ఎప్పట్లాగా ప్లాన్ చేశాను, కానీ ఈసారి ట్రిప్ పాసిబుల్ అవ్వదేమో. ఏ, ఎందుకు? ఐఎమ్ ప్రెగ్నెంట్. వావ్, సూపర్. అద్దరు కొట్టేశావు. గుడ్ న్యూస్ చెప్పావు. నాకు చాలా హ్యాపీగా ఉంది. యా, ఓకే. కవిన్ స్కూల్ వ్యాన్ వచ్చేసింది. నేను మళ్ళీ కాల్ చేస్తాను. బాయ్, టేక్ కేర్. కవిన్ మీ మమ్మీ. హాయ్ మమ్మీ. హాయ్. లవ్ యు ఆల్. థాంక్ యూ. బాయ్. ఏంట్రా జాలీగా ఉన్నావు? డాడీకి అసలు బాధ్యతే లేదు మమ్మీ. ఎందుకు రాలంటున్నావు? లేకపోతే ఏంటి, నా బర్త్డే ట్రిప్ కి ఇంకా 3 రోజులే ఉన్నాయి. డాడీ ఇంకా రాలేదు. మమ్మీ, ఆయన ఎప్పుడు వస్తారు? ఎప్పుడు పర్చేస్కి వెళ్ళాలి? ఎప్పుడు ట్రిప్ కి రెడీ అవ్వాలి? సో సాడ్. సార్ ఏదో పెద్ద ప్లానే వేసినట్టున్నారు. అవును, లాస్ట్ ఇయర్ మీరేం చెప్పారు? ఏం చెప్పావు? నెక్స్ట్ ఇయర్ నీ బర్త్డే చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దామని చెప్పారు కదా. మేము అలా చెప్పినట్టు గుర్తు రావట్లేదే. ఏంటి మీరు మర్చిపోయినట్టు ఉన్నారు, కానీ నేను మాత్రం అస్సలు మర్చిపోను. మీరు ప్రామిస్ చేసినట్టు గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలి. మంచి పేరెంట్స్ చేయాల్సింది అదే. నా ప్లాన్ ఒక్కటి కూడా మిస్ అవ్వకూడదు. అంతే మరి. అలాగే సార్, మీ ప్లాన్ ఏంటో టకటకా చెప్పండి, నేను నోట్ చేసుకుంటాను. నా హస్బెండ్ రాగానే అప్డేట్ చేస్తాను. ఓకే? అలా అయితే నేను డైరెక్ట్గా ఆయనకే చెప్తాను. మధ్యలో మీరెందుకు? ఏంటి మమ్మీ ఆగిపోయారు? టైం అవుతుంది, రండి వెళ్దాం. ఏరా,
నిన్ను పొద్దున్నే లేపి స్నానం చేయించి టిఫిన్ పెట్టి స్కూల్కి పంపి తిరిగి రిసీవ్ చేసుకొని నీతో ఆడుకొని నిద్రపుచ్చడానికి నీకు మమ్మీ కావాలి. మిగతా విషయాలన్నీ డీల్ చేసుకోవడానికి డాడీ కావాలా? నన్ను నెట్టి పారేస్తావు. ఊరికే ప్రాంక్ చేశాం మమ్మీ. ఈ మాత్రానికే ఇంత లెంత్ గా మీరు పంచలేలాగా కొట్టాలా? సరే సరే, కళ్ళు తుడుచుకోండి, ఇంటికి వెళ్దాం. నీతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఏంట్రా అది? నేనేం నేర్పించాను? నువ్వేం రాసావు? ఇందులో ప్రతిదీ తప్పే కవిన్. ఏంటి మమ్మీ ఎప్పుడు చూసినా హోంవర్క్ అని టార్చర్ చేస్తున్నావు? నేను నిన్ను టార్చర్ చేస్తున్నానా? నువ్వే నన్ను టార్చర్ చేస్తున్నావు. బర్త్డే ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత చేస్తాను ప్లీజ్. నీ బర్త్డేకి ఇంకా 2 days ఉన్నాయి. ఇప్పుడు హోంవర్క్ కంప్లీట్ చేయి. మీరు ఒక టోటల్ వేస్ట్ మమ్మీ. లైఫ్ని ఎంజాయ్ చేయనివ్వట్లేదు. కవిన్, కవిన్, ఏంట్రా పిలుస్తుంటే లోపలికి వచ్చి కూర్చుంటావేంటి? లేకపోతే ఏమిటి మమ్మీ, నా మైండ్ ఫుల్గా బర్త్డే ట్రిప్పే ఉంది. ఇప్పుడు చదివినా నా బుర్రకెక్కదు. టైం వేస్ట్ చేయకండి మమ్మీ. అలాగా? అవును, నీ బర్త్డే ట్రిప్ కన్ఫర్మ్ అని ఎవరు చెప్పారు? మీరే చెప్పారు. చెప్పాననుకో, కానీ ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయా. ఏంటి? డాడీకి వర్క్ ఇంకా పూర్తి కాలేదు, అందుకని బర్త్డే ట్రిప్ క్యాన్సిల్ చేసేమని చెప్పారు. అయ్ ఊరికే కామెడీ చేయకండి మమ్మీ. మీ డ్రెస్ మేకప్ చూసి కనిపెట్టేశాను. డాడీ వాళ్ళు వచ్చేస్తారు కదా. హయ్యా డాడీ వచ్చేసారు. నేను చెప్పాను కదా, డాడీ వచ్చేసారు. డాడీని మిస్ అయ్యావా? అవును డాడీ. నేను రాననుకున్నావు కదా. సర్ప్రైజ్ ఎలా ఉంది? మీరు వస్తారని నాకు బాగా తెలుసు. హౌ ఆర్ యు? ఫైన్. నేను నీకు గిఫ్ట్ తీసుకొచ్చాను. ఏంటో గెస్ట్ చేసి చూద్దాం. గేమింగ్ కన్సోల్ కదా. yes tada హై థాంక్ యూ డాడీ. లవ్ యు సో మచ్. లవ్ యు టు. ఏ గేమింగ్ కన్సోల్ దొరికింది. జాలీ. రండి సార్. మీ కొడుకు మాత్రమే సర్ప్రైజ్ గిఫ్టా? వైఫ్ని మర్చిపోయినట్టున్నారు. నువ్వు నాకు ఇచ్చే గిఫ్ట్ ముందు నేనే సర్ప్రైజ్ ఇచ్చినా వేస్టే. నాకెందుకు ముందే చెప్పలేదు? ముందే చెప్పుంటే వర్క్ వదిలేసి వచ్చేసేవారా? అవును, నా వైఫ్ కంటే ముఖ్యమైన విషయం నాకేముంటుంది చెప్పు. కమ్. డాడీ ఇక్కడ నుంచి కన్యాకుమారి వెళ్ళడానికి ఎంతసేపు పడుతుంది? ఏముంది, 10 or 11 hours లో వెళ్ళొచ్చు. ఓ అంతసేపు పడుతుందా? ఆనంద్, ఫ్లైట్లో వెళ్ళటానికి ఎందుకు 10 hours పడుతుంది? అవును కదా, మర్చిపోయాను. యాక్చువల్లీ ఫ్లైట్లో వెళ్తే 1 hour లో చేరుకుంటాం. ఏంటి మీరిద్దరు ఆటలాడుతున్నారా? హా? లేదే. మరి కార్లో వెళ్ళడమే కదా మన ప్లాన్. ఇప్పుడు ఎందుకు మారుస్తున్నారు? ఫ్లైట్లో అయితేనే జాలీగా ఉంటుంది. లాస్ట్ టైం ఎంత ఎంజాయ్ చేసాం, మర్చిపోయావా? తలనొప్పి వచ్చి వామిట్ చేశాను, అది ఎంజాయ్మెంటా? కారే సూపర్ మమ్మీ. కార్లో రోడ్డు మీద వెళ్తూ పీకాక్, మౌంటైన్స్ ఇవన్నీ చూడొచ్చు. ఫొటోస్, వీడియోస్ తీయచ్చు. భలే జాలీగా ఉంటుంది. ఎక్కువ చూడు, నీ ఫ్రెండ్ షమ్య కాల్ చేస్తోంది. ఏ సమ్యు, నేను నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. మేమెందుకు కన్యాకుమారి వెళ్తున్నామంటే అక్కడ నా బర్త్డే సెలబ్రేట్ చేసుకుని హే, sunrise చూసి. నువ్వెందుకు వరి అవుతున్నావు? నేను 1 evening షాపింగ్ తీసుకెళ్తాను. అక్కడ ఎలాగో అలా కన్విన్స్ చేస్తాను. నేను చూసుకుంటాను. నువ్వు తిను. ఎక్కువ నిద్రపోయాడా? నేను చాలా ట్రై చేశాను, బట్ వాడిని కన్విన్స్ చేయలేకపోయాను. రేపు ఇంకోసారి మాట్లాడతాను. వద్దు, ఎందుకంటే వాడిని కన్విన్స్ చేయడానికి ట్రై చేయకు. చూసుకుందాం. చూసుకుందామంటే విల్ గో విత్ దిస్ ప్లాన్. ఆటలాడుతున్నావా మీరా? డాక్టర్ ఏం చెప్పారో మర్చిపోయావా? మర్చిపోలేదు. ఈ ట్రిప్కి మీరిద్దరు మాత్రమే వెళ్ళబోతున్నారు. నేను రాను. హే, ఏమంటున్నావు? ఈ ప్రాబ్లంకి ఇది సొల్యూషన్ కాదు. నేను బాగా ఆలోచించాను, ఇదే సొల్యూషన్. ఎంతకంటే వాడిని డిసప్పాయింట్ చేయటం ఇట్స్ నాట్ ఫెయిర్ ఆనంద్. ఇంతవరకు ఒక్కసారి కూడా వాడి బర్త్డే ట్రిప్ మిస్ అవ్వలేదు. ఈసారి నా వల్ల మిస్ అవుతుందేమో అని బాధగా ఉంది. బట్ మీరా, నువ్వు రాకుండా మేము ఆనంద్, ఐ హావ్ అ పర్ఫెక్ట్ ప్లాన్.
నేను చెప్పేది కాస్త విను ప్లీజ్. ఫస్ట్ టైం వాళ్ళిద్దరిని విడిగా పంపించాను. హే ఫీల్ అవ్వకు మీరా, 2 రోజుల ట్రిప్పే కదా. 2 రోజులే. సరే ఓకే. అరౌండ్ 10 PM వాళ్ళు మధురై రీచ్ అవుతారు. నువ్వు ప్రసాద్ రెడీగా ఉండండి. నేను కవిన్ కోసమే ఈ ట్రిప్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాను. ప్రసాద్తో వెళ్ళాలంటేనే నాకు ఒళ్ళు మండిపోతోంది. ఊరుకోవే, మీరిద్దరూ మనసు విప్పి మాట్లాడుకోవటానికి ఇదొక మంచి ఛాన్స్. మోర్ దెన్ దాట్, నువ్వుంటే వాడు ఫుల్ ఖుషీగా ఉంటాడు. నా అబ్సెన్స్ అస్సలు ఫీల్ అవడు. మీరా కవిన్ బైనాకులర్స్ తీసుకురా. నేను మళ్ళీ కాల్ చేస్తాను. ఓకేనే బాయ్. 2 డేస్కి కావాల్సినవన్నీ ప్యాక్ చేశాను. ఇంకేదైనా కావాలంటే లోకల్లో కనుక్కోండి. ఓకే. కవిన్ కరెక్ట్గా తింటున్నాడా అని చూసుకోండి. కొంచెం లైట్ తీసుకున్నా మోసం చేస్తాడు. అండ్ మొబైల్ ఎక్కువ యూజ్ చేయనివ్వకండి. ఇంకా ఇంకేదో చెప్పాలనుకున్నాను. ఏంటి? ఐ లవ్ యూ మీరా. ఐల్ మిస్ యూ. హాయ్. నేను ఎక్కడున్నా నా మనసు నీ చుట్టే తిరుగుతుంది. పోనీ నేను కూడా నీతో వచ్చాయినా? ఎందుకో తెలియదు, మనసు అదోలా ఉంది. తిక్కులు పడకు. నువ్వు కళ్ళు మూసి తెరిచేలోపు మేము తిరిగి వచ్చేస్తాం. సరేనా? డాడీ ఇంకా ఎంతసేపు మాట్లాడతారు? త్వరగా రండి. బాయ్ కవిన్. లవ్ యూ మమ్మీ, మిస్ యూ సో మచ్. So guys, how was the party today? ఈ రోజు పార్టీ మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పెద్ద సక్సెస్ సార్. ఆ క్లయింట్స్ ఆర్ సో హ్యాపీ. ఈ సక్సెస్ కి కారణం మన టీమ్ హార్డ్ వర్క్. బట్ రిమెంబర్, వి హావ్ ఎ లాంగ్ వే టు గో. ద Sure, జాబ్ sir. ఇస్ స్టిల్ అన్ఫినిష్డ్. యా షూర్ సార్, బట్ డాక్యుమెంట్స్ కూడా రెడీగా ఉన్నాయి. మినిస్టర్ అపాయింట్మెంట్ కూడా ఫిక్స్ చేసేయచ్చు. మీరు ఇంకొక 2 డేస్ ఇక్కడ ఉంటే. 2 days ఛాన్సే లేదు. 1 hour లో నేను చెన్నైలో ఉండాలి. డూ వన్ థింగ్, ఐల్ పాస్ బై నెక్స్ట్ మంత్. విల్ ఫిక్స్ అన్ అపాయింట్మెంట్ దెన్. ఓకే? యా షూర్ సార్. ఇట్స్ టూ లేట్ సార్. ఇప్పుడు వెళ్తే ఫ్లైట్ ఐఎమ్ అందదేమో. టేకింగ్ మై కార్, డోంట్ వరీ. డ్రైవర్ని అరేంజ్ చేయనా No సార్? worries, no worries. It's all right. All right guys, let's continue the party. We'll check out this bar. Come on, let's go.